హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ పెసర పునుగులు చేశానండి. ఇంత సాఫ్ట్గా మెత్తగా సుతిమెత్తగా చూస్తుంటే తినాలనిపించేంత టేస్టీగా టెంప్టీగా అనిపిస్తున్నాయి కదా. ఈ పెసర పునుగులు చాలా ఈజీ అండి చేసుకోవడం. విత్ చట్నీతోని కలిపితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను చేసిన పెసర పునుగులు 2 టైప్స్ వేసుకోవచ్చు. ఒకటి వడలుగా వేసుకోవచ్చు, ఒకటి పునుగులుగా వేసుకోవచ్చు. చూసారుగా ఎలా ఉందో. ముందుగా పెసరపప్పునైతే నానబెట్టుకోండి. ఒక 3-4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత దాన్ని నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని పెసర్లు ఎందుకో తర్వాత చెప్తాను. ముందుగా దీన్నైతే పెసర్లు మిక్సీ పట్టుకోవాలి. దానికోసమని పెసర్లు 2, 3 పచ్చిమిరపకాయలు, సాల్ట్, జీలకర్ర, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే అల్లం వేసుకోండి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ధనియాల పొడి ఇంకా కొంచెం పుదీనా సో, ఆకులనైతే టేస్ట్‌లో ఎక్కడ తీసుకున్నానండి. కాంప్రమైజ్ అవ్వకుండా చాలా టేస్టీగా అనిపించే పెసర పునుగులు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే బావుంటుంది. మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా కాకుండా, బాగా గరుకుగా కాకుండా వేసుకొని పక్కన పెట్టుకున్న మనం పెసర్లు కూడా ఇందులో కలిపేసుకొని మనం పునుగులు వేసుకోవాలి. సో, దానికోసం ఆయిల్ హీట్ చేసుకోండి కాగే వరకు. సో, పునుగులైతే ఫస్ట్ వేసుకున్నాను నేను. ఈ పునుగులు వేసుకున్న తర్వాత నేను వడలు వేసుకుంటాను. సో, పునుగులనేవి ఎలా అయితున్నాయో చూడండి. సో, మీకెప్పుడైనా పిండి లూజ్‌గా అనిపిస్తే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి. మంచి కలర్‌గా, మంచిగా టేస్టీగా కూడా వస్తాయి. సో, దానికి తగ్గట్టు టేస్ట్‌కి తగ్గట్టు అన్నీ సాల్ట్ కానీ ఏవైనా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు పిండి మాత్రం లూజ్ అయింది. నేను కూడా గోధుమ పిండి కలుపుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ వడలు కూడా వేసుకున్నాను. అదే పిండితో వడలు కూడా వేసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. కొందరికి వడలు ఇష్టం, కొందరికి పునుగులు ఇష్టం కదా. సో, మనకి ఎలా టేస్టీగా అనిపిస్తే అలా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం రెడ్డిష్‌గా అయినంత మాత్రం ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నేను 2 టైప్స్ తీసుకున్నా. సో, నార్మల్‌గా పల్లీ చట్నీతో తినొచ్చు, పెరుగుతో తినొచ్చు, టొమాటో చట్నీతో తినొచ్చు, అల్లం చట్నీతో తినొచ్చు. సో, ఏ చట్నీతోనైనా మనం హ్యాపీగా తినేంత బావుంటాయి. హెల్తీకి హెల్తీ, రుచికరమైనవి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ అయినా పర్లేదు, మార్నింగ్ టిఫిన్‌కైనా ఇవి చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కూడా ఇవి ఈజీగా అయిపోతాయి. అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారుగా ఈ ఈ పెసర పునుగులు ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.